అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ పెంపుకి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే వచ్చేసాయి. సో మొత్తం మీద ఎట్టకేలకు క్లారిటీ అయితే ఇచ్చిన సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అనేది 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఒక ఫేక్ జీవో అయితే రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో వైరల్ అయితే అయింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు మంత్రివర్గ ఉపసంఘం దేనికి ఏర్పాటు చేయబడిందో వివరంగా ఈ ప్రకటనలో తెలపడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసుపై నకిలీ జీవో అయితే ప్రచారంలోకి వచ్చింది. 65 ఏళ్లకు పెంచేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు తప్పుడు ప్రచారం. సో యాక్చువల్గా ఉద్యోగుల పదవీ విరమణ 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం జరిగిందండి. సో రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల పరిధిలోకి వచ్చే సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులతో ఉపసంఘాన్ని నియమించిందంటూ శుక్రవారం సోషల్ మీడియాలో నకిలీ జీవో ఒకటి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే దాన్ని చూసి పలు న్యూస్ వెబ్సైట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతున్నట్లు తప్పుడు కథనాలు అయితే రాసేశాయి. సో వాస్తవానికి ఆ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 సంవత్సరాలుగా ఉందండి. దాన్ని 62 ఏళ్లకు పెంచే అంశానికి సంబంధించి మాత్రమే మంత్రులు పి నారాయణ, లోకేష్, పయ్యావుల కేశవ్ గారులతో ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 22న జీవో నెంబర్ 1545 జారీ చేయడం జరిగిందండి. సో దాన్నే జీవో నెంబర్ తేదీ మార్చి 60 నుంచి 62 సంవత్సరాలు కానీ ఉన్న చోట 62 నుంచి 65 సంవత్సరాలు కానీ మార్చేసి ఫేక్ జీవోని సోషల్ మీడియాలో ప్రచారంలోకి తేవడం జరిగింది. సో విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ తప్పుడు ప్రచారానికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చేసిందండి. సో కాబట్టి యాక్చువల్గా రెగ్యులర్ ఉద్యోగులందరికీ కూడా 62 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ ఏజ్ అయితే ఉందండి. సో కానీ కొన్ని సంస్థలకు సంబంధించి కొన్ని సొసైటీలు, కార్పొరేషన్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు ప్రజెంట్ 60 సంవత్సరాలుగా ఉంది. సో వీరిని కూడా ఈ 62లోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించడం జరిగింది. సో అదండి మొత్తం మీద ఇన్ఫర్మేషన్. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.